ఇండియాలోనే నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో విద్యార్థులు వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 350 మంది విద్యార్థినులు వరద నీటిలో ఇరుక్కుపోయారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లోనే గడపవలసి వచ్చింది. తాగడానికి నీళ్లు లేక, తినడానికి భోజనం లేక విద్యార్థులు ఆకలితో అలమటించారు. హాస్టల్ వంటగది మొత్తం నీటితో నిండిపోవటంతో అక్కడి వస్తువులు పనికి రాకుండా పోయాయి. పైగా వరద నీటితో పాటు పాములు లోపలికి రావడంతో విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు తాళ్ల సాయంతో నడుములోతు నీటిలోంచి ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చారు. బయటికి వచ్చిన విద్యార్థినులను పోలీసులు పునరావాస కేంద్రాలకు తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోపక్క ధూప్ సింగ్ తాండా జలమయమైంది. తండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి నీరు చేరుకుంది. జల దిగ్బంధంలో తండా ఉండటంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. మెదక్ జిల్లా టేక్ మాల్లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ లో 18 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 16.48 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా భువనగిరిలో 14.93 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్ లోని భూత్పూర్ లో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తొగుట, దుబ్బాక, దౌల్తాబాద్ లో వర్షం కురుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంజీరా నదికి భారీగా వరద రాబోతోందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. తాజా పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో ఏ చిన్న ఆలస్యం జరగకూడదని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించాలని ఆయన స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం వచ్చే 48 గంటల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు అవసరమైతే తప్పితే ఇళ్ల నుంచి వదిలి బయటికి రాకూడదని, నీటితో నిండిన ప్రాంతాల్లో వాహనాలు నడపకూడదని అధికారులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల భద్రత కోసం సెలవులను పొడిగించాలని కోరుతున్నారు. चलो चलो మెల్ల 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 జాతరు ఇప్పటిదాకా చెప్పులు సీట్లా పట్టుకున్నారు. ఇప్పుడు ఏమో చెప్పులు నాలుగు జాతలు ఒక్కొక్కరు దగ్గర ఇక్కడ నిలబడదు మనం అన్నా వాళ్ళ ఎంత గోడకెళ్ళి పోమన్నా గోడకెళ్ళి ఎందుకు భయపడదు, ఎందుకు భయపడతా
మాట్లాడినా చెప్పింది చంద్రబాబు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.